ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఇది దేవుని వాక్యం నుంచి కీర్తనలు 34వ అధ్యాయము 10వ వచనం. సింహపు పిల్లలు లేమి గల ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువైనను ఉండదు. ప్రియమైన వాళ్ళరా, ఈ మాట చాలా సాధారణంగా కనబడుతుంది. యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన మనము, ఆయన శిలువ రక్తంతో కడగబడిన మనం, ఈ మాటను మనం అర్థం చేసుకోవడం చాలా ఈజీగానే ఉంటుంది. ఏమంటున్నాడు? సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును అంటున్నాడు. ఈ భూమి మీద రాజు అంటే ఎవరంటే సింహమే. ఎట్లా అంటే మనుషులందరూ రాజులు ఉంటారు, పోతారు కొన్ని రోజులు. ఇప్పుడు చరిత్రలో చూస్తుంటే కొన్ని యుద్ధాలు చేసినారు, రాజులుగా ఉండే చనిపోయినారు. అట్లా చూసుకుంటూ పోతే ఇప్పుడు ఎలక్షన్లు పెడుతున్నారు, కొందరు రాజులుగా ఏళ్తా ఉన్నారు, కొందరు చనిపోతున్నారు. కానీ అరణ్యంలో చూసుకుంటే, అడవిలో చూసుకుంటే సింహం ఒకటే రాజు. ఎప్పటికీ రాజే సింహం. ఎందుకు రాజు అంటే సింహం చనిపోతుండొచ్చు, కానీ సింహం వరుసనే రాజు ఉంటుంది. సింహం తర్వాత దాని పిల్లలే రాజుగా ఉంటాయి. ఎందుకంటే ఆ సింహము ఒక గర్జన వింటే అడవిలో ఉన్న ప్రతి జంతువు, ప్రతి ప్రాణి వణుకుతుంది. అడవిలో సింహం మృగరాజు అని అంటారు. సింహం అట్లాంటి ఈ మృగరాజు ఏమైందంటే తన పిల్లల్ని పోషించే విషయంలో కొన్నిసార్లు ఓటమి ఉంటుంది. ఎందుకంటే రోజు వేటకి వెళ్ళినప్పటికీ వేట దొరకకపోవచ్చు. కానీ సింహ పిల్లలు ఏమవుతాయి? ఆకలిగొనును అంటే లేమితో ఉండి ఆకలిగా ఉంటాయంట. నిజంగా ప్రేమైన వాళ్ళారా, ఆకలి అడవిలో రోజు వేటాడినప్పుడు, వేటలు దొరకనప్పుడు ఆకలికి ఉండాల్సిందే. ఎందుకంటే సింహం ఎన్ని రోజులు ఉన్నా ఆకలితో ఉంటుంది, కానీ గడ్డి తినదు. ఎంత పచ్చి గడ్డి ఉన్నా, ఎంత మంచి గడ్డి ఉన్నా గడ్డి తినదు. తింటే మాంసమే తింటుంది. అది దాని లక్షణం అది. అయితే ఈనాడు క్రైస్తవులమైన మనము మన ఆశ్రయము ఏంది అని ఆలోచన చేస్తే యెహోవా, యేసుక్రీస్తు ప్రభు మన ఆశ్రయము ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఏమన్నాడు? యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువైన ఉండదు. ఎందుకు ఉండదు? ఎందుకు కొదువైన ఉండదు అంటే ఈయన దేవుడు ఎట్లాంటి దేవుడు అంటే ఏమంటాడు? యెహోవానైన నేను సర్వశక్తి గల దేవుడను, నాకేదైనా అసాధ్యమైనది ఉండునా అని అన్నాడు. అంటే మన జీవితంలో వచ్చిన ప్రతి సమస్యను బట్టి మనం కృంగిపోతుండొచ్చు, మన అక్కరను బట్టి మనం తలెత్తలేకుంటుండొచ్చు. కానీ ప్రభు చెప్పే మాట ఏంటంటే, నా దగ్గరికి రా, నేను ఇస్తాది, నాకు చేతన అవుతుంది, నాకు దేని మీదైనా అధికారం ఉంది అని చెప్తున్నాడు. ప్రేమైన వాళ్ళారా, ఈ గొప్ప మర్మాన్ని మనం మర్చిపోయి మనం రాత్రి పగలు ప్రయాసపడుతుంటాం. ఏదో సాధించాలి, ఏదో సంపాదించాలి, పేరు సంపాదించుకోవాలి, డబ్బు సంపాదించుకోవాలి, ఇట్లా ప్రయాసపడుతుంటాం. కానీ ఇవన్నీ వదిలేసుకొని యేసు ప్రభు పాదముల చెంత కూర్చోవడం, యేసు ప్రభు దగ్గర బతిమాలడం, యేసు ప్రభు చెప్పినట్టు వినడం అనేది ఏం చేస్తుందంటే మనకు మేలు చేసేదిగా ఉంది. మనకు మేలు చేసేటోళ్ళు ఈ లోకంలో ఎవ్వరు లేరు. యేసు ప్రభు మేలు చేస్తాడు. యేసు ప్రభు అందరికీ ఉపకారి అని. ప్రియమైన వాళ్ళారా, ఈ గొప్ప అనుభవం మనం మర్చిపోయి ఏం చేస్తున్నామంటే మన పనిని మనం ఎక్కువ ప్రేమిస్తున్నాం. మనం ఏదైతే సాధించాలనుకున్నాం దాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నాం. అన్నిటికన్నా ప్రాముఖ్యమైందంటే యేసు ప్రభు దగ్గరికి, ఇక్కడ అదే మాట, యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదవ ఉండదు. ఎందుకంటే ఈ పనులు, ఈ పరిస్థితులు, ఈ మనుషులు అందరు ఏంటంటే కొంతసేపు అయినాక అది వాల్యూ తగ్గిపోతుంది. మనుషులకు తగ్గిపోతుంది, వస్తువులకు తగ్గిపోతుంది. కానీ ఈ దేవుడు నిరంతరం జీవిస్తున్నవాడు. తరములన్నిట, యుగములన్నిట మనకున్న పరిస్థితులు పోతుండొచ్చు, కానీ ఈ దేవుడు ఎప్పుడు హతం కాడు, ఆది అంతమై ఉన్న దేవుడు. ప్రేమైన వల్ల ఈ గొప్ప దేవుణ్ణి మనం ఆశ్రయించి, అంటే ఆయనను పట్టుకొని ఆయన పాదముల చెంత కూర్చుంటే మనం వరదిల్లి మన జీవితాన్ని ఎంతో వృద్ధిలోనికి తెచ్చుకునే వారమైన, మేలు పొందే వారమైన. సింహపు రాజు అయినప్పటికీ దాని పిల్లలు ఆకలిగా ఉంటాయి, కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఆకలి ఏముండదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ వాక్యము సత్యము, నిత్యం నిలిచేది. దీని మీద మనం ఆధారపడి విశ్వసించి జీవిద్దాం. దేవుడి మాట దీవించిన గాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆశను బట్టి స్తోత్రం. నీ ఘనమైన నామాన్ని బట్టి, నీ మేలును బట్టి, నీ ఉపకారాన్ని బట్టి, నీ స్థాయిని బట్టి హృదయమార స్తుతిస్తూ మేము కూడా నీ యందు ఆధారపడి ఆశ్రయించి జీవించట కృపణీయమని యేసు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచయం గురించి బాగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.